మరియు తెలివైన ఎలుక కథ. ఒకప్పుడు ఓ ప్రశాంతమైన చిన్న ఇంట్లో విస్కర్స్ అని ఒక ఆకలితో ఉన్న పిల్లి ఉండేది. అదే ఇంట్లో మిక్కీ అనే చిన్న ఎలుక కూడా ఉండేది. విస్కర్స్ ఎప్పుడూ మిక్కీని పట్టుకోవాలని ప్రయత్నించేది, కాని మిక్కీ చాలా తెలివైనది. ఒకరోజు మిక్కీ తన గుహ నుండి బయటికి వచ్చి చీజ్ కోసం వెతుకుతుండగా అకస్మాత్తుగా విస్కర్స్ అతన్ని చూసింది. ఈసారి నిన్ను పట్టుకున్నా అని పిల్లి దూకింది. మిక్కీ వెంటనే వేగంగా పరిగెట్టి గోడలో ఉన్న చిన్న రంధ్రంలోకి జారిపోయింది. పిల్లి కూడా లోపలికి వెళ్లాలని ప్రయత్నించింది, కాని అది చాలా పెద్దది కావడంతో లోపలికి వెళ్లలేకపోయింది. పిల్లి ప్లాన్. తరువాతి రోజు విస్కర్స్ ఒక ప్లాన్ వేసింది. ఆమె ఆ రంధ్రం దగ్గర పడి చచ్చినట్టుగా నటించింది. మిక్కీ బయటికి తొంగిచూసి ఏదో సరైనట్లు అనిపించడం లేదు అని అనుకుంది. అందుకే బయటికి రాకుండా ఒక చిన్న కర్ర తీసుకుని నెమ్మదిగా పిల్లిని తాకింది. అప్పుడే విస్కర్స్ ఒక్కసారిగా లేచి దూకింది. మిక్కీ వెంటనే తిరిగి తన గుహలోకి పారిపోయి సురక్షితంగా ఉండిపోయింది. కథ యొక్క నీతి: ఏ పని చెయ్యడానికి ముందు ఆలోచించాలి. బలం కంటే తెలివి గొప్పది.